ఈ సంక్రాంతి మాత్రం మునుపటి సంక్రాంతి లాగా ఉండదన్నమాట. ఈసారి మాత్రం దద్దరిల్లబోతోంది. టీఎఫ్ అయితే రెడీగా ఉండాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ అయితే కుదరబోతుంది అనమాట. మొదటి 10 రోజుల్లో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉండబోతుంది. గత 8వ తారీఖు నుంచి కూడా పండగ దాటిపోయిన దాకా కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. ఈ 3 మూవీస్ కూడా బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది. ఒకటి నెంబర్ 1 8వ తారీఖున ప్రీమియర్ షోలు అయితే నైట్ షో అయితే రాజాసాబ్ అయితే ఉండబోతుంది అనమాట. రాజాసాబ్ కూడా ఇప్పుడు ప్రీమియర్ షోస్ కి నార్త్ అమెరికాలో కూడా రాజాసాబ్ టికెట్స్ అయితే వేలల్లో అయితే టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి అనమాట. ప్రభాస్ గారు ముందు బరిలో ఉండబోతున్న ప్రభాస్ గారు అయితే రాజాసాబ్ నుంచి మంచి కలెక్షన్ సునామీ అయితే కురవబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. రాజాసాబ్ సంబంధించింది కూడా మన వీడియోలో కలెక్షన్స్ డే 1 డే 2 వీడియోస్ కూడా అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. ప్రభాస్ గారి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైనా మన వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బిల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకుని మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ప్రభాస్ గారి రాజాసాబ్ కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది అనమాట. అయితే మాత్రం ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రాజాసాబ్ ట్రైలర్ చాలా బాగా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు ట్రైలర్ కూడా. ఎందుకంటే అంత గతంలో తీసిన ఏదైతే హర్రర్ మూవీస్ ఉంటాయో దానికి మించి అయితే ఉంది, డబల్ అయితే ఉంది. విఎఫ్ఎక్స్ సిజిఎఫ్ఎక్స్ పిక్చర్ పీక్స్ లో ఉంది. అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తమన్నా బీజిఎం బాగా మెరిపించారు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎనీవే నేనైతే ఈగర్గా రాజాసాబ్ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. 8వ తారీఖు ప్రీమియర్ షోస్ కి వెళ్తాను. అలాగే అదే రోజు మీకు డే 1 వీడియో కలెక్షన్ వీడియో కూడా వస్తుంది అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి అనమాట. ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు వింటేజ్ లుక్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు అనమాట. ఈ ట్రైలర్ లో అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా యంగ్ గా చూపించారు అనమాట అనిల్ రావిపూడి గారు అయితే. ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అనిల్ రావిపూడి గారే, అలాగే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రెవెన్యూ సంపాదించాలన్నా కానీ మన అనిల్ రావిపూడి దగ్గర నుంచే నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న అనిల్ రావిపూడి ఉన్న జనరేషన్ లో తక్కువ బడ్జెట్ పెట్టించి ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబడతారు అనమాట. చాలా బాగా గతంలో చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా చాలా తక్కువ బడ్జెట్ అయింది. అలాగే ఎక్కువ బడ్జెట్ అయితే కలెక్షన్ అంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. సేమ్ ఇదే ట్రైలర్ కూడా నాకు అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓకే మనం ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఈ సంక్రాంతి కొంచెం నవ్వుకుందామని అంతే వింటేజ్ లో వెళ్ళి చూడాలన్నమాట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మన చిరంజీవి గారు అయితే వింటేజ్ లుక్ అంటే ఇప్పుడు యంగ్ గా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా యంగ్ గా చూపించారు అనమాట అనిల్ రావిపూడి గారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే మన శంకర్ వరప్రసాద్ పండగకి వస్తున్నాం. చిరంజీవి గారి మూవీ కూడా డే 1 కలెక్షన్స్ కూడా మన ఛానల్ వస్తుంటాయి అనమాట. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మైన్ పెట్టేసుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చేస్తున్నారు. అలాగే నార్త్ అమెరికాలో కూడా 11వ తారీఖు ప్రీమియర్ షో అయితే వేయబోతున్నారు. అక్కడ కూడా టికెట్స్ అయితే చాలా బాగా సేల్ అయ్యాయి అనమాట. సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇకపోతే తమిళ్ నుంచి జగన్నాయకన్ తమిళ నుంచి విజయ్ సేతుపతి గారు అయితే వచ్చారనమాట. ఆ మూవీ కూడా ట్రైలర్ ఏంటంటే చాలా ఉడికి కూడా డాకు మహారాజు ఆ టైప్ లో ఉంది. చాలా మంది కూడా ఆ టైప్ లో ఉందని చెప్తున్నారు. కానీ నాకైతే కొంచెం బాగానే ఉంది, పర్లేదు. అంత సేమ్ టు సేమ్ కాపీ కొట్టింటేనే అనిపించలేదు. బట్ చూడాలి ఈ సంక్రాంతి బరిలో మన టీఎఫ్ఐ లో కూడా ఏమైనా భారీ కలెక్షన్స్ రాబట్టలేరు అనేది చూడాలన్నమాట. ఇలాంటి మనకి డే 1 కలెక్షన్స్ వీడియోస్ రిపోర్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మైన్ ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ సంక్రాంతికి దద్దరు వెళ్ళబోతుంది. అందరూ కూడా రెడీగా ఉండండి. టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఎప్పుడెప్పుడు వదులుతారు మీరు రిలీజ్ చేయడం అనేది చాలా. ఇంకొక 2 రోజులు 3 రోజుల్లో రిలీజ్ చేస్తాను. 2 రోజులు కరెక్ట్గా 8వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ఏది ప్రీమియర్ షో టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి ఆన్లైన్లో రిలీజ్ చేస్తాను అనమాట. అంతవరకు స్టేట్ ట్యూన్ టు మన ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మైన్ పెట్టేసేయండి. నేను ఏ వీడియో పెట్టాను మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.